నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులపై ఒకసారి మాట్లాడదాం. సార్, ముందుగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేల ఫిరాయింపు సంబంధించిన ఒక కీలకమైన తీర్పు అయితే మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చింది. అంతకంటే ముందే తెలంగాణ సంబంధించిన రాష్ట్ర స్పీకర్ అయితే మాత్రం వాళ్ళు పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఎట్లా చూస్తారు ఈ సిచ్యువేషన్? ఇప్పుడు ఒకటండి, పార్టీ మారినట్టు ఆధారాలు ఏదైతే వాళ్ళ మీద కంప్లైంట్ చేసినారో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు సమర్పించాలి. ఆ ఆధారాలలో ఎంతవరకు లోతుగా పరిశీలించిన తర్వాత నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత ఆడ స్పీకర్ స్థానంలో ఉన్న పెద్దలది. అవి కాదు వస్తే అని చెప్పి ఎవరైతే ప్రతివాదులు ఉంటారో వాళ్ళు అవన్నీ కూడా బోగసు, అవన్నీ కూడా దానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాల్సిన దానికి ఆధారం మేము అదే పార్టీలో కొనసాగుతున్నామని చూపించడానికి ఆధారాలు ఎవరైతే నేరం మోపబడ్డదో వాళ్ళు చెప్పుకోవాల్సిన బాధ్యత దానికి సంబంధించిన ఎమ్మెల్యేలపైన ఉన్నది. వీరు చూపించిన ఆధారాలు ఏమున్నాయో, ఎవరైతే వీళ్ళు పార్టీ ఫిరాయించడం కిందకి వస్తారో అని చెప్పి ఏదైతే పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నుకున్నారో, మా పార్టీ నుంచి ఎన్నుకోబడ్డారని చెప్పి వారు ఏదైతే ఆధారాలు చూపించారో, ఇక అవి ఆధారాలు కావు, ఇక మేము ఇప్పటికి కూడా అదే పార్టీలో కొనసాగుతున్నామని చెప్పి ఆధారాలు వాళ్ళు కూడా చూపించుంటారు. కాబట్టి అవన్నింటినీ కూడా బేరీజ్ వేసిన తర్వాత స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి అతను ఒక జడ్జి పోస్టులో ఉన్నాడు వాళ్ళ. కాబట్టి ఆ జడ్జి గారు ఆ తీర్పుని ఇవ్వడం జరిగింది వాళ్ళ. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆధారాలను వీళ్ళు ఇచ్చిన ఆధారాలను అన్నింటినీ కూడా క్షుణ్ణంగా సునిశ్చితంగా పరిశీలించిన తర్వాతనే వారు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందని నేను భావిస్తున్నాను. దాన్ని ఇచ్చిన జడ్జిమెంటు ఆల్రెడీ స్పీకర్ పరిధిలో ఇక జడ్జిమెంట్ స్పీకర్ గారు ఇచ్చారు. కాబట్టి పార్టీ ఫిరాయింపు ఏదైతే కేసు వీళ్ళు నేను చూస్తూ సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది. అలా స్పీకర్ గారిని ఆదేశించండి, స్పీకర్ గారు పెండింగ్లో పెడుతున్నారు వీటిని అని చెప్పి. యాక్చువల్గా స్పీకర్ యొక్క పర్వ్యూలో ఇంటర్ఫియర్ కావడానికి న్యాయస్థానాలకు అధికారం లేదు. దే కెన్ ప్లే ఓన్లీ ఏ సజెస్టివ్ రోల్. ఆ రోల్ని వాళ్ళు ప్లే చేసిన ఇంతకాలం పెండింగ్ పెట్టద్దు, ఇన్ని నెలల వరకు చూడండి, చూసి మీరు దానికి నిర్ణయం తీసుకోండి అని చెప్పడం జరిగింది వాళ్ళు. దాన్ని ప్రశ్నించే దానికి ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా బాధితులు ఉంటే వాళ్ళు కోర్టులకు వెళ్తారు. ఇవాళ వెళ్తే పోయి న్యాయస్థానాలు ఏమంటాయో చూడాలి. ఇవాళ ఆల్రెడీ స్పీకర్ గారు తీర్పు వెలువరించారు కాబట్టి ఇక ఈ కోర్టులో ఏదైతే ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల కేసు వాళ్ళు వేసినారో దాన్ని కొట్టివేయడం జరిగింది ఇవాళ. అంటే స్పీకర్ గారి తీర్పుకు అనుగుణంగానే వాళ్ళు సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది ఇవాళ. ఒకవేళ స్పీకర్ గారి తీర్పును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎవరన్నా కోర్టులకు వెళ్తే మరి కోర్టులుగా అందరూ స్పీకర్ గారి తీర్పు పైన ఎంతవరకు ఇంటర్ఫీర్ అవుతాయి, వాడికి ఏ విధంగా ఇంటర్ఫీర్ అవుతాయి అనేది రేపు పొద్దుల కోర్టులో తేల్చుకోవాల్సిన అంశం ఇది. వాళ్ళ ఇప్పటికైతే స్పీకర్ గారి దగ్గర వారు ముందుంచిన ఆధారాలను బట్టి అటు పార్టీలు మా పార్టీ నుంచి చేరి గెలిచి ఇంకో పార్టీలో చేరినారు కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని చెప్పి వీళ్ళు ఏదైతే పిటిషన్ వేసినారో, మేము అదే పార్టీలో కొనసాగుతున్నాం, ఇంకా మాకు అది వర్తించదని చెప్పి వాళ్ళు కూడా ఏదైతే నేరం మోపబడ్డ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా చూసినారు. కాబట్టి ఆ నిజానిజాలన్నీ కూడా నిజప్రతులను చూసిన తర్వాత స్పీకర్ గారు ఇచ్చిన ఏదైతే తీర్పును చూసిన తర్వాత కానీ మనం దానిపైన క్షుణ్ణంగా మాట్లాడలేము. సార్, సుప్రీంకోర్టు లేటెస్ట్గా ఇచ్చిన దాని ప్రకారం అయితే మాత్రం ఈ ఫిరాయింపు సంబంధించిన దాంట్లో మాత్రం స్పీకర్ నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాము, ఇక ఈ కేసును ముందుకు పోయే అవకాశం లేదని కొట్టివేసింది. ఇక్కడితో ఇక ఈ అంశం అయిపోయినట్టేనా? మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్ ఏమైనా కౌంటర్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ ఇది కొనసాగే అవకాశం ఉందా? ఫుల్ స్టాప్ పడ్డట్టేనా? ఇప్పుడు రాద్ధాంతం చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి అలవాటేది. ఒక సామెత ఉన్నది అనమాట, ఎవరినో కొట్టి మొగసాలకు ఎక్కినట్టు. ఇప్పుడు ఎవరినో కొట్టి మొగసాలకు ఎత్తినట్టు ఇవాళ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అలవాటేది. వాళ్ళకి నిజంగా కూడా ఫిరాయింపు చట్టాలపైన కానీ ఫిరాయింపులపైన కానీ మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు. ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్టు వారి హయాములు రాజకీయ పునరీకరణ పేరిట ఇవాళ ఎంతమంది పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు మార్చుకున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇవాళ కాబట్టి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ, అందుకని కేసీఆర్ గారు ఏం మాట్లాడట్లే, ఎందుకంటే తను చేసిందప్పుడు తప్పు అని తెలుసు కాబట్టి నాకు. ఇవాళ వాళ్ళు అప్పుడు నేను ఒక న్యాయం, నాకు ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయం ఎట్లయితే చెప్పి కేసీఆర్ గారు మాట్లాడలే. ఇవాళ ఎంతసేపు మాట్లాడుతుంది ఎవరంటే కేటీఆర్ గారు, హరీష్ గారు, కొంతమంది ఎప్పటికీ పేపర్లలో ఉండాలి, పేపర్లలో హెడ్లైన్స్లో మేము ఉండాలి, లేకుంటే మా యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోయిందని ప్రజలు భావిస్తారు అని చెప్పి వాళ్ళు ఒక రకమైన ఆలోచనలోకి వచ్చి
వాళ్ళ రాజకీయ మనుగడ కరువవుతుందని చెప్పి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న మాటలు ఇవాళ. సార్, ఫిరాయింపుల అంశము అడిగినప్పుడు బీఆర్ఎస్ నుండి వచ్చిన ఆన్సర్ ఏంటంటే, మేము ఎల్పీని విలీనం చేసుకున్నాము, అక్కడ అందరు వాళ్ళ మద్దతుతోనే ఆ పార్టీనే మొత్తం కూడా విలీనం చేసుకున్నాం తప్ప ఎక్కడ కూడా టెక్నికల్గా మేము ఎక్కడ ఫిరాయించినట్టు కూడా ఏం ఆధారాలు లేవు, మేము మొత్తం కూడా తీసుకున్నాము, అది చట్టపరిధిలో కూడా వస్తుందని కూడా బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు నవ్విపోదురుగాక నాకెట్టి సిగ్గు అని చెప్పి దానికి అనేక రకాలైన రంగులు పులేయడంలో వాళ్ళు సిద్ధాస్తులు ఇవాళ. నేనేమంటున్నా సార్ అంటే ఫిరాయింపే. నువ్వు ఎల్పీని ఫిరాయింపే చేసినావా, మనుషులను ఫిరాయింప చేసినావా అనేది. ఆ ఎల్పీ కూడా ఫిరాయింపు కాదని చెప్పి అది కూడా అప్పుడు కూడా కేసు చాలా రోజులు నడిచింది వాళ్ళ. ఆ స్పీకర్ గారు కూడా ఆ స్పీకర్ గారు చేసిన రోల్లో ప్రజలందరూ కూడా తెలిసి వాళ్ళ. అప్పుడున్న స్పీకర్ గారు ఏ రోల్ ప్లే చేసిండో అప్పుడున్న ప్రజలందరూ ఇప్పటికీ ఆ ప్రజలు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అది నిశ్చితంగా గమనిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ. అంటే నువ్వు తౌడు తింటేనేమో రుచికి తిన్నావు, వేరేవాడు తింటేనేమో గతిలేక తిన్నాడా అంటే కేటీఆర్ గారు చెప్పేటివన్నీ కూడా ఇవాళ నేతి బీరకాయలలో నెయ్యంత నిజము, వారి మాటల్లో ఉండే నిజం కూడా గంతే ఇవాళ. కాబట్టి కేటీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక అర్హత లేదు. వారు ఏమైనా మాట్లాడితే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టే అవుతుంది తప్ప వాళ్ళు ఇటువంటి వాటిపైన అటు మాట్లాడడానికి అసలు అర్హత లేదని చెప్పి నేను చెప్తున్నాను. సార్, బీఆర్ఎస్ దానం నాగేందర్ పైన మాత్రం ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే సరే మిగతా వాళ్ళకు ఆధారాలు లేవంటే ఒక అర్థం ఉంటుంది, కానీ దానం నాగేందర్ ఏకంగా సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంటు నుండి పోటీ చేసిండు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది, ఇంతకన్నా ఆధారం వేరే ఉంటుందా? ప్రజాస్వామ్యాన్ని ఈరోజు స్పీకర్ కూనీ చేశాడు అంటూ కూడా స్పీకర్ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ సర్కార్ను పార్టీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఇంకా దానం నాగేందర్ పట్ల ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పాను ఇలా ప్రజాస్వామ్యం పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ మాట్లాడే నైతిక అర్హత వాళ్ళకి లేదు. ఇలా ఈ రాష్ట్రంలో తెలంగాణలో బీఆర్ఎస్ పరిపాలనకు వచ్చిన తర్వాత ప్రజాస్వామిక హక్కులను పౌర హక్కులను అన్నింటిని కూడా కాలరాచి ఒక నిరంకుశ నియంతృత్వ రాక్షస పరిపాలన కొనసాగించింది ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ తగదునమ్మా అని చెప్పి ఇలా మళ్ళీ ప్రజాస్వామ్యం ఇవాళ యాదకి వచ్చింది వాళ్ళకి ప్రజాస్వామ్యం, ఇవాళ జ్ఞాపకం వచ్చింది ఇలా రాజ్యాంగం వాళ్ళకు. మొన్నడానికి 10 ఏళ్ళు మీరు పరిపాలించినప్పుడు రాజ్యాంగం గురించి కానీ ప్రజాస్వామిక హక్కుల గురించి కానీ పౌర హక్కుల గురించి కానీ మీరు ఏమైనా మాట్లాడినరా? వాటన్నింటినీ కూడా అడుగడుగున తుంగలో తొక్కి ఒక నియంతృత్వ నిరంకుశ రాక్షస పరిపాలన కొనసాగించింది మీదే కదా. అందుకు ప్రతిఫలంగానే కదా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అందరినీ కూడా ఇలా ఇంట్లో కూర్చుండబెట్టింది. మళ్ళీ ఇలా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారేంటి మీరు? ఇవాళ మీ దాంట్లో ప్రజాస్వామ్యం వ్యవస్థలను సంస్థలను మొత్తం కూడా తెలంగాణలో నీరుగార్చింది మీరు కదా. ఇవాళ వాళ్ళన్నింటినీ కూడా ఒకే వర్గానికి చెందిన వారిని ఇలా ఉపయోగించుకొని మీరు ఈ వ్యవస్థలను ఎట్లా భ్రష్టు పట్టించడం మీ అందరికీ తెలియదా? రిటైర్ అయిపోయిన వాళ్ళను మీ వర్గానికి చెందిన వాళ్ళని అందరినీ కూడా ఇలా పదవులలో కొనసాగిస్తూ 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన కూడా పదవులలో కొనసాగిస్తూ వ్యవస్థలను భ్రష్టు పట్టించి టెలిఫోన్ ట్యాపింగులను చేసి ఇవన్నీ చేసి వ్యవస్థను భ్రష్టు పట్టించిన వాళ్ళని ఇంకా మీరు రాజ్యాంగం గురించి మాట్లాడమైంది, మీరు ప్రజాస్వామిక హక్కుల గురించి మాట్లాడమైంది నాకు అర్థం కాదు. ఇవాళ నేను ముందే చెప్పాను, నేను ఇవాళ ఏదైనా పాఠం చదవాలి, మొత్తం ఆ యొక్క జడ్జిమెంట్ యొక్క తీర్పు యొక్క జడ్జిమెంట్ కాపీని మొత్తం చదవాలి. ఇవాళ మీరు దానం నాగేందర్ గారు ఈ పార్టీ నుంచి పోటీ చేశారు, మళ్ళీ ఆ పార్టీ నుంచి పోటీ చేశారని చెప్తుంది. ఇవాళ ఆయన సమర్పించిన యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏందో మనం చూడాలి కదా స్పీకర్ గారు అన్నమాట. వాళ్ళు మీరు చేసినని చెప్పిన బీఫామ్ కూడా చేసిన నేను కూడా చెప్తున్నాను. ఇవాళ అది జగమైన సత్యం. ఇవాళ దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండ్రు, తర్వాత కాంగ్రెస్లో చేరిండ్రు, తర్వాత పోటీ పార్లమెంట్లో చేసిన దాస్తే దాగని అది కాదు. అది ఇవాళ ఎవరు దాచినా దాగని నగ్న సత్యం అది ఇవాళ. కానీ దానికి తగ్గట్టు కౌంటర్గా ఆయన ఏమి ఇచ్చినా కూడా నేను చూడాలి కదా. ఇవాళ వారు మాట్లాడినరు, మీరు నిజంగానే బీఫామ్ నుంచి చేసిండు, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఉంటుంది. అది వారు కాంగ్రెస్ పార్టీ గుర్తు నుంచే పోటీ చేసారు, చేతి గుర్తు నుంచే. అందులో దాచే దాగమ్మ అది నిజం దాగుతుంది ఏమన్నా. కాకపోతే దానికి కూడా అనుకూలంగా వారికి అనుకూలంగా ఇంకేం పాయింట్స్ ఉన్నాయి. వారు స్పీకర్ కూడా సమర్పించిన అఫిడవిట్లో ఏమేమి ఇచ్చిండో మాకు తెలియదు కదా. అవన్నీ బహిర్గతమైనప్పుడు నిజంగానే దానిపైన క్షుణ్ణంగా మనం మాట్లాడగలుగుతాం. ఇవాళ నీ దగ్గర వేలు ఒకవైపు నువ్వు చూపిస్తుంటే నీ వైపు 3,000 చూపిస్తాయి. ఆ 3,000 ఏందో ఆ అఫిడవిట్ చూస్తే నాకు తెలియదు ఇవాళ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి రాజ్యాంగం పట్ల కానీ ప్రజాస్వామిక హక్కుల పట్ల కానీ పార్టీ ఫిరాయింపుల పైన కానీ ఇవాళ మాట్లాడే నైతిక అర్హత వాళ్లకు లేదు. వాళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు వెల్లించినట్టయితే ఇవాళ ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగవాదులు అందరూ కూడా తలలు దించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు మాట్లాడితే నవ్విపోతారు ఇవాళ. కాబట్టి వాళ్ళకి ఇప్పటికి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికి ఇంకా మీరు ప్రజల్లో
ఇంతో కొంత ఉండాలనుకుంటే మీరు ఈ రాజ్యాంగం గురించి ఇలా రాజనీతులు చెప్పాల్సిన పరిస్థితి ప్రజలు లేదు. కాంగ్రెస్ పార్టీ మీతో చెప్పించుకునే స్థితిలో అంతకంటే లేదంటున్నాను నేను ఇవాళ. ఎందుకంటే భారతదేశానికి రాజ్యాంగం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలు చేసిందో కూడా ప్రజలందరూ కూడా తెలిసి ఇవాళ. రాజ్యాంగంలో మేము ఏమి ఇచ్చినాం? హక్కులు ప్రజలకు ఇచ్చినాం, బాధ్యతలు అధికారులకు ఇచ్చినాం, రాజ్యాంగాన్ని ప్రజాప్రతినిధులకు ఇచ్చినాం ఇవాళ. కాబట్టి హక్కుల గురించి మాట్లాడే నైతిక బాధ్యత మీకు లేదని చెప్పి నేను చెప్తున్నాను. సార్, వెలుగుమట్ల అంశాన్ని ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ప్రభుత్వము సర్కార్ నడుస్తుందా, సర్కస్ నడిపిస్తున్నారా, కూల్చుడెందుకు, కూల్చిన చోట మళ్ళీ ఇల్లు కట్టుడు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, ప్రతిపక్షాలు ఆరోపణలు చేయగానే నిరసనలు చేయగానే ఈరోజు దిగొచ్చింది, మొత్తం అన్యాయం చేస్తుంది, సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తుంది, బుల్డోజర్ సర్కార్ నడిపిస్తుందని కూడా కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ గురించి మాట్లాడే స్థితిలో మేము లేమి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడుతాను. ఇలా పూటకో మాట పేటకో మాట ఎప్పుడేం మాట్లాడుతున్నా నాకు తెలియదు. ఇలా కేటీఆర్ గారికి కూడా ఇప్పుడు నేను అనేది ఏంటంటే, వాళ్ళు పాపం సర్కస్ కంపెనీ ప్రభుత్వ సర్కారు నడిపించినప్పుడు దాన్ని ఒక సర్కస్ కంపెనీ మీద నడిపించండి. వాళ్ళ అన్నిటికీ మంత్రి ఆయన్నే. ఏ మంత్రివర్గం ఏ మంత్రి కావాలన్నా పోర్ట్ఫోలియో ఏ మంత్రిగా ఉన్నా కానీ చేయాల్సింది కేటీఆరే. అన్నీ ఒక సర్కస్ కంపెనీలో ఎట్లయితే ఒక రింగ్ మాస్టర్ ఆడిపిస్తారో అట్లనే రింగ్ మాస్టర్గా ఈ నుండి అందరినీ ఆడిపించింది. అలా ఆయనకి ఇంకా పాత జ్ఞాపకాలు పోనట్టున్నాయి ఆయనకి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఏ యొక్క పోర్ట్ఫోలియో మంత్రి ఉంటే ఆ పోర్ట్ఫోలియోకి సంబంధించిన అంశాలు చేస్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రగాఢంగా నమ్మింది ఏంటంటే, అక్కడ ఒక ల్యాండ్ మాఫియా, అక్కడ ఉన్న భూములను భూదాని యజ్ఞ బోర్డు పేరిట ఒక ల్యాండ్ మాఫియామై అక్కడ భూములను ఇష్టారాజ్యంగా ఇష్టం ఉన్న వాళ్ళకి అలాట్ చేసుకుంటూ ఇలా వాళ్ళందరినీ కూడా అరాచకాలకు గురి చేస్తున్న తరుణం ఇవాళ. అటువంటి తరుణంలో ఒక ప్యారలల్ గవర్నమెంట్ను మొన్న పెద్దలు మా తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ గారు మాట్లాడుతూ ఒక ప్యారలల్ గవర్నమెంట్ను పక్కన కలెక్టరేట్ ఉంటుంది, ఆ కలెక్టరేట్ని బేఖాతరు చేస్తూ నడిపించే ప్రయత్నంలో ఉన్నప్పుడు అది భూదాని యజ్ఞ బోర్డుకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు అవి. కాబట్టి వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి తీసుకున్నారు. ఇవాళ బాధితులను ఇవాళ మేము పార్టీలు ఉన్నంత మాత్రం మళ్ళీ సర్కస్ కంపెనీ నడిపిస్తుందా, వాళ్ళకి ఎందుకు కూలగొట్టాలి, ఎందుకు ఇవ్వాలంటే ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకున్నది, వాళ్ళకి ప్రజాస్వామికంగా హక్కులు కల్పిస్తుంది. ఇవాళ ఆ ఇంగిత జ్ఞానం మీకు లేదు కదా, ఆ సోయి మీకు లేదు కదా. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పట్ల ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి అండగా పోయే ప్రభుత్వం. ఇవాళ ఇంతమంది నగరం నడిబొడ్డున చేస్తున్నప్పుడు మీరు చూసిన చోద్యాలేంటి? అలా అంటే మీ మాఫియాలు నడిచినాయా? బీఆర్ఎస్ మాఫియాలే అప్పుడు అక్కడ రాజ్యమేలి ఆ భూములను ఆక్యుపై చేసినాయా? దానికి సమాధానం చెప్పారు కేటీఆర్ గారు. అంటే మాకు అర్థమైంది ఏంటంటే, ఇలా బీఆర్ఎస్ మాఫియా ఆ భూములన్నీ కూడా ఆక్యుపై చేసింది. అప్పుడు భూదాని యజ్ఞ బోర్డులు ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఎట్లా అప్పనంగా ఎట్లా దానం చేసినారో అక్కడ కూడా మీ యొక్క మాఫియా, ల్యాండ్ మాఫియా, మీ యొక్క పార్టీకి సంబంధించిన నాయకులు ఆ యొక్క మాఫియా నడిపించినట్లు లెక్క. ఆ మాఫియా నడిపించినందుకు దానికి అడ్డుగోడగా ఇలా చేసినాం. మేము ఇలా చేసి నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా బాజాబ్తా వాళ్ళకి పట్టాలు ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇవాళ చట్టబద్ధత కల్పిస్తున్నాం, ఇలా శాశ్వత పరిష్కారాలు చూస్తున్నాం. మేము ఇలా ఎంతసేపు నీళ్ళు కావాలన్నా ఇలా ఒక స్లమ్ మాదిరిగా ఉంటే వాళ్ళకి ఏం హక్కు ఉంటుంది? వాళ్ళకి హక్కు ఉంటుంది ఎక్కడన్నా? ఇలా హక్కును కల్పిస్తున్నాం. ఇలా వాళ్ళకు నీళ్ళు కావాలన్నా వాళ్ళు బాధపడతాం, మాకు పైప్ లైన్ కావాలని అడగవచ్చు, పలానా కాలనీకి మాకు మీటర్ కావాలని అడగవచ్చు, మాకు ఈ యొక్క వసతి కావాలని అడగవచ్చు. ఇలా అది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గొప్పతనం. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఏదైతే హక్కులు ఉందో హక్కుల్ని ఇవాళ నెరవేరుస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే దళిత బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, పేదలకు అండగా ఉండే పార్టీ. ఇలా నీ భూమాఫియాకు అడ్డుకున్నదని చెప్పి ఇలా మీ అక్క సాది ఇలా బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసి ఇలా భూదాని యజ్ఞ బోర్డు భూములన్నీ ఏమని ఇలా ఎవరెవరి చేతులలో ఉన్నాయి ఆ భూములన్నీ ఎవరి పేరు మీద మారిపోయినాయని అందరికీ తెలిసి ఇవాళ ఆయనే చెప్తారు కదా. భూదాని యజ్ఞ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి గారు మొన్న చెప్పారు కదా, ఈ భూములన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలో ఆగమైపోయినాయని చెప్పి. ఇలా మీ అక్కస ఏంటంటే ఆ భూదాని యజ్ఞ బోర్డులో మీ వెనుక ఉన్న మీ నాయకులు వాటిని మాఫియాగా నిర్వహిస్తుంటే పార్టీ ప్రభుత్వం అడ్డుకొని ఇవాళ వాటికి మళ్ళీ మాఫియానంతా కూడా మాఫియా చేతుల నుంచి విముక్తి చేసింది. ఇవాళ మాఫియా చేతుల నుంచి విముక్తి చేసి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇందిరమ్మలు ఇచ్చి శాశ్వతంగా మంచిగా వాళ్ళకు ఒక చిరునామా వచ్చే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ దానికి అక్కస్నికి ఇలా. అందుకని కేటీఆర్ గారు చెప్పే దానిలో ఎటువంటి దానిలో కూడా ఆయన మతి భ్రమించి మాట్లాడతాడు. ఆయన అవుట్ ఆఫ్ కంట్రోల్ కేటీఆర్ అంటాడు. ఈ రాష్ట్రంలో ఆయన
ఒక అపరిపక్వత ఉన్న నాయకుడు ఎవడా అంటే కేటీఆర్ ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ఇష్యూ మీద దేని మీద కూడా డెప్త్ ఉండదు ఆయనకు. ఏదో కాంగ్రెస్ పార్టీ ఉంది, రేవంత్ రెడ్డి మీద అక్కసని వెళ్ళగొచ్చుకోవడానికి ఏదో మాట్లాడాలి, రాయడానికి ఒక పేపర్ ఉన్నది, కూయడానికి కొన్ని సోషల్ మీడియాలను పెట్టుకొని యూట్యూబ్ ఛానళ్ళను పెట్టుకొని అక్రమంగా అవినీతిపరంగా సంపాదించిన సొమ్ముతోని నడిపిస్తున్న ఈ ఛానళ్ళ ద్వారా కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న అక్కస్తో మాట్లాడించే మాటలు ఇవన్నీ. ప్రభుత్వం ఇవాళ మీ యొక్క ప్రభుత్వానికి తిరోధకాలకు ఇచ్చిన తర్వాత మిమ్మల్ని రాజకీయ భవిష్యత్తుకు ఇవాళ బొందబెట్టిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అనేకమైన హామీలు నెరవేర్చుకుంటూ వచ్చింది. ఒక ప్రజా సంక్షేమ పథకాన్ని తీసుకుంటూ పోయి ప్రజల్లో చొచ్చుకుని పోతుంటే మీ యొక్క పీఠాలు కదిలిపోయి మీరు కనుమరుగైతున్నామన్న భయం కొద్దీ ఇవాళ మీరు మాట్లాడే ఒక అసందర్భ ప్రేరణాపనలు తప్ప ఇంకొకటి కాదు ఇవి. సార్ చాలా అంటే ఆ కూల్చివేతల విషయంలో మాత్రం ఇంకా రాజకీయ పార్టీల నుండి సామాన్యుల నుండి బయట నుండి కూడా కాంగ్రెస్ పార్టీపై అయితే విమర్శలు వచ్చాయి. అంటే కూల్చే విధానం అనేది సరైనది లేదు, కనీసం అవకాశం ఇవ్వకుండా రాత్రికి రాత్రే వందలాది ఇల్లు కూడా నేలమట్టం చేయడం, ప్రజాపాలన సంబంధించిన ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చి అందులో 3 మంత్రులు ఇచ్చి మెజారిటీ స్థానాలు ఇస్తే ఇదేనా చేసేదని కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ పట్ల ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? నేనేమంటున్నానంటే ప్రభుత్వం నడుస్తున్నప్పుడు కొన్ని తప్పిదాలు అప్పటికక్కడ జరుగుతుంటాయి. ఇవాళ అది అధికారుల యొక్క అత్యుత్సాహం కావచ్చు, లేకుంటే అది నిజంగానే పోయే టైంలో అధికారులు వచ్చేందుకు పోయిన తర్వాత ఏదైతే పడరాని శక్తులు ఉంటాయో కొన్ని రాజకీయ శక్తులు, పడని శక్తులు, వాళ్ళు దాన్ని గోరంతలు కొండంతలు చేసే ప్రయత్నం వాళ్ళు చేసి ఉంటారు. వాళ్ళు దాన్ని గోరంతలు కొండంతలు చేసి సమస్య తీసుకుపోయినప్పుడు వాళ్ళ మాబులో వాళ్ళను సైకలాజికల్గా వాళ్ళని నజ్జేస్తారు వాళ్ళు. అటువంటి శక్తులు, ఆ శక్తులు ఏమంటే బీఆర్ఎస్ శక్తులు, ఆ బీఆర్ఎస్ శక్తులు అలా దూరినాయి వాళ్ళ. ఎందుకంటే వాళ్ళు ల్యాండ్ మాఫియా నడుపుకున్నారు కదా వాళ్ళు. అక్కడ భూదాన్ యజ్ఞ బోర్డు భూముల పేరు మీద ల్యాండ్ మాఫియా నడిపి అక్కడ ఉన్న పేద ప్రజల కడుపు కొడుతూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ భూమిలో పట్టాలు ఇచ్చినారు. వాళ్ళ పట్టాలు ఇచ్చే అధికారం వాళ్ళకి ఎక్కడ తీయాలా? భూదాన్ యజ్ఞ బోర్డు ఒకవైపు మాకు భూమి అక్కడ సంబంధమే లేదని చెప్తుంది కదా. మరి ఇటువంటి తంగంలో వీళ్ళు చేసే రాజకీయం ఇలా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద ఒక ముద్ర వేయడానికి వాళ్ళు చేస్తున్న కుటిల ప్రయత్నం అది, అంతే తప్ప ఇలా ఏం పోయి అదే వెలుగుమట్ల బాధితులను అడగండి. ఇలా వాళ్ళు ఇలా పట్టాలు వచ్చిన వాళ్ళకి బాజాప్తా మొన్నటిదాకా బిక్కుమని ఎప్పుడు ఏ పట్టా ఎప్పుడు ఏ గుడి చెవులు తీసేస్తారన్న భయం వాళ్ళకి. వాళ్ళ మొన్నటి వరకు ఏ ప్రభుత్వం వస్తే ఏమవుతుందో, ఏ రాజకీయ నాయకుడు వస్తే ఏమవుతుందో, ఏ అధికారి వస్తే ఏమవుతుందో అని చెప్పి బిక్కుమనుకుంటూ వాళ్ళ యొక్క ప్రాణాలను అరచితలు పెట్టుకొని వాళ్ళు ఇల్లు ఉన్నట్టే కానీ ఇల్లు లేని ఒక ఇలా సుఖమైన నిద్ర లేకుండా చేసిన పరిస్థితులు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇలా జరిగిన సంఘటనలు జరిగినాయి. కొంతమంది యొక్క అనాలోచిత చర్యలు అయి ఉండొచ్చు, కొంతమంది యొక్క అధికారుల యొక్క అనాలోచితమైన చర్యలు అయి ఉండొచ్చు, కొంతమంది స్వార్థపరులు మా నోటికాడి బుక్కను కొట్టేస్తుందనే ఒక ల్యాండ్ మాఫియా నాయకులు కావచ్చు, ఒక రకమైన ఉద్రేకపూరితమైన భావోద్వేగమైన వాతావరణం సృష్టించి ఉండొచ్చు అక్కడ. కానీ వాళ్ళు అల్టిమేట్గా ఏమైంది? వాళ్ళ అదే వెలుగుమట్ల బాధితులని మీరు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో ఇలా వెలుగులు నిన్నాయి. వాళ్ళ జీవితాల్లో వెలుగులు వచ్చినాయి. వాళ్ళకు ఒక పర్మనెంట్ చిరునామా వచ్చింది అక్కడ. వాళ్ళకు ఒక హక్కుదారులు అయింది. అక్కడ ఒక హక్కుదారు వచ్చింది, ఒక హక్కు పత్రం వచ్చింది, అక్కడ ఇల్లు వచ్చింది, వాళ్ళకు చిరునామా కేర్ ఆఫ్ అడ్రస్ అంటే గిదని వచ్చింది వాళ్ళకి. మొన్నటి వరకు ఏ గుడిసి ఎప్పుడు విక్తారో, ఏ ఇల్లు ఎప్పుడు విక్తారో, కరెంటు వాళ్ళ దగ్గరికి పోతే కరెంటు వాడు ఎప్పుడు విక్తారో తెలియదు, నీళ్ళు చేయడం సంగతి అప్పుడు. ఇవన్నీ కూడా లేని పరిస్థితి నుంచి అలా హక్కుదారులుగా వాళ్ళు ఇవాళ ఈ సమాజంలో తలెత్తుకొని తిరిగే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవాళ ఇంటి పట్టా ఇచ్చింది, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇంధన పథకం కింద వాళ్ళకి ఇస్తుంది వాళ్ళ. కాబట్టి మీలాంటి చిల్లర రాజకీయ నాయకులు ఎన్ని చిల్లర రాజకీయ ఎత్తుగడలు వేసినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన పరిదే బురదలనే మీ ప్రయత్నాన్ని తిప్పికొడతారని చెప్పి తెలియజేస్తుంది. సార్, కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్యకాలంలో రాజ్యసభ సీటు విషయంలో మాత్రం 10 మంది చాలామంది కూడా ఆశపడ్డారు. ఇక వాళ్ళ స్థాయిలో లాబింగ్ కూడా చేశారు. చాలామంది పేర్లు కూడా బయటకు వచ్చినాయి. కానీ సీఎం సలహాదారు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు వేం నరేందర్ రెడ్డికి ఒక రాజ్యసభ సీటు కూడా వరించింది. దీనిపై సొంత పార్టీలో బయట ప్రతిపక్షాలు కూడా కొంత ఆరోపణలు కూడా చేశాయి. ఎలా ఇస్తారు, ఓటుకు నోటు కేసు అంశం తెరపైకి తీసుకురావడం, ఇవన్నీ కూడా జరిగింది. ఓవరాల్గా ఎపిసోడ్లో ఆయనకు ఇవ్వడాన్ని మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా ఎట్లా చూస్తారు? చూడండి, అనేక మంది ఆశావాదులు ఉంటారు. నేను కూడా ఆశపడ్డా, నాకు కూడా ఇస్తారు కావచ్చు, నేను అడగలేదు కావచ్చు. నేను కూడా ఒక తెలంగాణవాదిని, నేను కూడా కేటీఆర్కు చాలా రోజుల నుంచి అగైనెస్ట్గా కొట్లాడుతున్నా కాబట్టి నాకు కూడా ఇవ్వాలి అని నాకు కూడా ఉంటుంది ఆశ. కానీ నేను అడగలేదు కావచ్చు, పోయిన యొక్క భావాన్ని నేను వాళ్ళ దగ్గర వ్యక్తీకరించలేదు కావచ్చు, నేను అధిష్టానం దగ్గరకు పోయిన విన్నపాన్ని విన్నవించలేదు కావచ్చు, నన్ను రికగ్నైజ్ చేసి ఇస్తారని నేను అనుకోవచ్చు.
ఆశపడంలో తప్పు లేదు ఇవాళ, ఆశించడంలో కూడా తప్పు లేదు. కానీ రానంత మాత్రాన ఇలా అధిష్టానానికి అనేకమైన ఇది ఉంటుంది, అనేకమైన అంశాలను వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. ఇవాళ పోయినసారి 4 ఎమ్మెల్సీలు వచ్చినాయి, మరి ఒక్క ఓసీ వర్గానికి కూడా ఇవ్వలేడ. మరి అప్పుడు వాళ్ళందరూ కూడా బాధపడాలి. అప్పుడు నేను కూడా అనుకున్నాను, నాకు కూడా 4 ఒకటి ఇస్తారు కావచ్చు అని. ఇలా చాలామంది చాలా రకాలు అనుకుంటారు. ఇవాళ అనుకోవడంలో తప్పు లేదు, ఆశించడంలో తప్పు లేదు. కానీ అధిష్టానం అనేక సందర్భాల్లో అనేకమైన అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఆయనకు వచ్చింది కదా అని చెప్పి చాలామంది రాణులు బాధపడి ఉండొచ్చు. కానీ నేను మాత్రము ఒకటి మాత్రం భావిస్తున్నాను, కష్టకాలంలో రేవంత్ రెడ్డి గారు ఎవరు ఉన్నాడు. ఆయన అన్ని సమస్యల్లో ఆయనకు అండగా ఉన్నాడు. ఇవాళ పార్టీలోకి వచ్చిండ్రు. ఇవాళ పార్టీలోకి వచ్చినప్పుడు పార్టీ వాళ్ళని కూడా ఆకలింపు చేసుకోవాలి కదా, వాళ్ళని కూడా లోపలికి తీసుకోవాలి కదా. మరి రేవంత్ రెడ్డి గారికి రాత్రింబవళ్ళు ఎవరెన్ని రకాలుగా ఎన్ని చేసినా కానీ ఆయన జైలుకు పోతే జైలుకు వేయండు. ఇవాళ మళ్ళీ రేకపోతే ఆయన ఇవ్వలేదనుకో మిత్రద్రోహి అంటారు. ఇవాళ ఇచ్చిండు కాబట్టి ఇలా అంతా విమర్శిస్తారు. ఇవాళ నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదనుకో తిన్నింటి వాసాలు లెక్కపెట్టేమని అన్ని రకాలుగా ఆయన వాడుకున్నాడు, పక్కన పడేసిండు అంటారు. ఇవాళ దేనికుండే ఒక ఇంపార్టెన్స్ దానికే ఉంటుంది. సలహాదారుగా ఉండే ఇంపార్టెన్స్ సలహాదారుగానే ఉంటుంది. ఇవాళ రాజ్యసభ మెంబర్కి ఇచ్చినంత ఎలివేషన్ అది వేరే ఉంటుంది, దానికే ఉంటుంది. దాన్ని లింక్ చేయడం, దీన్ని లింక్ చేయడం. కాబట్టి వేము నరేందర్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు ఈ రాజ్యసభ టికెట్ ఇవ్వడంలో ఎటువంటి దానికి కూడా తప్పుపట్టాల్సిన అంశం లేదని చెప్పి నేను భావిస్తున్నాను. నా వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారు అన్ని వేళల్లో అన్ని సమయాల్లో రేవంత్ రెడ్డి గారికి టీడీపీ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా వారికి అండగా ఉన్నారు. వారితో పాటే వారు కలిసి ప్రయాణం చేసినారు, కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నారు. అన్ని రకాలుగా కూడా ఒక షాక్ అబ్జర్వర్ మాదిరిగా రేవంత్ రెడ్డి గారికి వారు అండగా ఉన్నారు. కాబట్టి దానికి ఒక రికగ్నిషన్ వచ్చింది. ఆ రికగ్నిషన్ మనం అనేక కోణాల్లో చూసి ఉండొచ్చు. కానీ నేను మాత్రం రేవంత్ రెడ్డి గారు వేము నరేందర్ రెడ్డి గారికి సముచిత స్థానం ఇచ్చిందనే నేను భావిస్తున్నా. వ్యక్తిగతంగా వారికి రేపొద్దున ఢిల్లీకి పోవడానికి వీటికి కూడా అధిష్టానం దగ్గర కూడా పోవడానికి అన్ని రకాలకు కూడా వారికి ఉపయోగపడుతుంది. ఇవాళ అధిష్టానానికి పోవాలన్నా వేము నరేందర్ రెడ్డి అయితే వారికి అన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి నమ్మకస్తుడు. కాబట్టి ఆ నమ్మకం కూడా ఇవాళ దానికి ఒక అదైంది ఇవ్వడానికి. వేము నరేందర్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం కూడా వారిని రాజ్యసభలో పంపించి ఇలా అధిష్టానానికి ఆయనకు మధ్యలో ఒక రాష్ట్రానికి అధిష్టానానికి ఇక్కడున్న వారికి ఒక అనుసంధానంగా పనిచేయడానికి కూడా వారికి ఒక నమ్మకమైన వ్యక్తి ఉన్నట్టు ఉంటుందని నేను భావిస్తున్నాను. సార్, ఈ నియామకం ద్వారా ఒక అంశము ప్రధానంగా ఒక టాపిక్లోకి వచ్చింది. అధిష్టానానికి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చింది. త్వరలో ఇక ముఖ్యమంత్రి పదవిని మార్చబోతున్నారు, వేరే వారికి వస్తుందని ఒక అంశం వచ్చింది. మరోవైపు ఇక రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి గ్యాప్ వచ్చింది అని ఒక ప్రచారం జరుగుతున్న సందర్భంలో వేము నరేందర్ రెడ్డిని నియమించుకోవడం ద్వారా ఇక రేవంత్ రెడ్డికి తిరుగులేదు పార్టీలో. వన్ మ్యాన్ షో ఇక ఆయన చెప్పింది అధిష్టానం దగ్గర చెల్లుబాటు అవుతుందని ఒక సంకేతాన్ని అందరికి ఇవ్వడానికి కూడా ఉపయోగించుకున్నట్టు కూడా ఒక స్ట్రాటజిక్గాను కూడా ప్రచారం జరుగుతుంది. నిజముందా? ఇప్పుడు ఏమంటే రాజకీయాలలో ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క రకంగా ఒక్కొక్క కోణంలో పరిశీలిస్తుంటారు. వాళ్ళకున్న వాళ్ళ పరిశీలన కానీ వారి యొక్క భావవ్యక్తి కానీ తప్పని నేను అన్నాను. ఎందుకంటే రాజకీయం అంటేనే అది ఇవాళ. కాబట్టి నేను ఒకటే అంశాన్ని నలుగురం ఉంటే 4 కోణాల్లో ఆవిష్కరిస్తుంది దాన్ని. అట్లనే కొంతమంది కొన్ని కోణాల్లో ఆవిష్కరిస్తుంటారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన 6 నెలలకే రాహుల్ గాంధీ గారు తీసేస్తారు వీరిని అన్నాడు. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఇలా ఖర్గే గారికి వీరు కూడా పడతలేదు అన్నారు. ఎందుకంటే గిట్టని శక్తులు కొంతమంది ఉంటాయి. ఇలా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమో ప్రాప్తి కోసమో కొంతమంది కొన్ని రకాలుగా ప్రచారాలు చేస్తుంటారు, గోబెల్స్ ప్రచారకులు. అది తరతరాలుగా ఇలా తెలంగాణ రాజకీయాలను కాదు, ఇలా దేశ రాజకీయాల్లో ఉంది, ప్రపంచవ్యాప్తంగా కూడా అది ఉన్న గోబెల్స్ ప్రచారం అనేది ఉన్నది ఇవాళ. కాబట్టి ఇవాళ ఏమైనప్పుడు కూడా అధిష్టానం ఇవ్వదలుచుకున్నదే చేస్తుంది. ఇవాళ అధిష్టానాన్ని కాదని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేరు. రేవంత్ రెడ్డి గారు తన ప్రపోజల్ చెప్పగలుగుతారు. పలానా క్యాండిడేటు, పలానా సతీష్, ఇది ఈ సామాజిక వర్గం ఇట్లున్నది, ఈయన ప్లస్లు మైనస్లు అని చెప్పగలుగుతారు. ఇవాళ పలానా కేకే మహేందర్ రెడ్డి ప్లస్ మైనస్ చెప్పగలుగుతారు. ఆయన అధిష్టానం పీసీసీ ఇంకొక 2 పేర్లు చెప్తుంది, పలానా ఇంకో వ్యక్తి ఇంకో 2 పేర్లు చెప్తాడు, ఇంకో వ్యక్తి చక్కగా పోయి వాళ్ళని అధిష్టానాన్ని కలుస్తారు. ఇవాళ అధిష్టానాన్ని కలిసి నాకు ఎవరు దిక్కులేరు, మీరే దిక్కని అంటారు. ఇవాళ అన్నింటినీ కూడా అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత అన్ని అంశాలను నిశ్చితంగా గమనించిన తర్వాత ఏది పార్టీకి లాభం అనేది అధిష్టానం ఆచితూచి అడుగు వేసింది. ఇవాళ నేను ఒకటే మాట అంటున్నాను, 2 సీట్లు వచ్చినాయి.
సింగి గారికి ఇవ్వాలని ఎవరైనా మాట్లాడినరా? మాట్లాడదు కదా. అధిష్టానాన్ని శిరసావించారు కదా. ఇది కూడా అధిష్టానం చెప్పింది కాబట్టి శిరసావించాను అందరూ. అధిష్టానం చెప్పింది అయితే ఎవరు శిరసావించరు కదా కదా. కాకపోతే రాలేదని అసంతృప్తి కొంతమందిలో ఉండొచ్చు. అది దాన్ని తప్పని నేను కూడా అన్నాను. ఎందుకంటే ఆశించడంలో తప్పలేదు ఎవరైనా. నాకు కూడా ఉంది ఆశ. నా ఆశ నెరవేరాలని నేను కూడా కోరుకుంటా. కానీ ఎదుటివాడికి వచ్చిందని బట్టి ఈర్ష్యపడదు కదా. కాబట్టి అధిష్టానమే సరైన నిర్ణయాధికారం తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి గారి పైన వచ్చిన అపోహలన్నీ కూడా వారి వారి యొక్క ఆనందం కొరకు వారు చెప్పే మాటలు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చాలా స్పష్టంగా తెలిసి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాతనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అడుగులు పడ్డాయి. ఆయన యొక్క శ్రమ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పైన వారికి ఎప్పుడు కూడా సదభిప్రాయం ఉంటుంది. ఇలా ఒక సతీష్ వారు వచ్చినారికి సతీష్ గారు నేను ఇంటర్వ్యూ అడుగుతా సతీష్ గారికి వీలు కాదు. వీలు కాకుంటే సతీష్గా నాకు పడని కింద లెక్కన. ఇవాళ మీరు వచ్చి అడుగుతున్నాను రోజు అన్న నాకు కోర్టులో కేసు ఉంది నేను రాలేను అంట. అంటే అంత మాత్రాన నేను కలవనంత మాత్రాన ఇద్దరి మధ్య ప్రపంచాలు ఉన్నట్టనే. రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాలు పోయినప్పుడు 3 సార్లు పోతే కలవలేదు కావచ్చు. కలవనప్పుడు ప్రపంచాలు ఉన్నట్టేనా? ఒకసారి ఏం లేదంటారు. గ్యాప్ ఉంటే ఈ సిస్టమే ఉండదు. ప్రభుత్వమే నడవదు కదా. గ్యాప్ ఉంటే ప్రభుత్వం నడవదు కదా. కొంతమంది ఆశాభావాలు ఉంటారు. ఆ గ్యాప్ను సృష్టించి ఇవాళ ఆ మంటలో చలి కాగాలనే వ్యక్తులు కొంతమంది ఎక్కడైనా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు స్వయం ప్రకాశకులు కాదు. వాళ్ళకు వాళ్ళ కష్టం పైన కూడా నమ్మకం ఉండదు వాళ్ళకు. ఎంతసేపు ఏంటంటే అటుది ఇటు చెప్పుకుంటూ ప్రయత్నం అన్ని పార్టీలో ఉన్నట్టు ఈ పార్టీలో కూడా ఉంటుంది. అన్ని పార్టీలో ఉన్న వ్యక్తులలో ఉంటుంది, ఈ పార్టీలో ఉన్న వ్యక్తులలో కొంతమంది దగ్గర ఉంటుంది. అది ఉన్నంత మాత్రాన రేవంత్ రెడ్డి గారికి అధిష్టానం పైన అధిష్టానం సలని చూపు లేదు. రాహుల్ గాంధీ గారి సలని చూపు లేదు. సోనియా గాంధీ గారి యొక్క సలని చూపు లేదు. ఖర్గే గారిది లేదు. ప్రియాంక గారిది లేదు అని చెప్పడం అనేది వారి యొక్క విజ్ఞతకు వదిలేసిన అంశాలు అవన్నీ కూడా. కాకపోతే అధిష్టానానికి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కలిసి పనిచేసినప్పుడే పార్టీ ముందుకు పోద్దని అధిష్టానానికి తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి ఇవాళ నరేందర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న విధానాలపై బీఆర్ఎస్ కావాలనే రాద్ధాంతం చేస్తుంది. అలాగే ఇటు కావాలని ఇటు బీఆర్ఎస్ అయితే కొంతమంది ఇటు గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా కాంగ్రెస్ అయితే మాత్రం చాలా ఇచ్చిన హామీల ప్రకారం ముందుకెళ్తుంది. అలాగే వెలుగుమట్ల విషయంలో మాత్రం ఇటు ప్రతిపక్షాలు ఎన్ని రాద్ధాంతం చేసినప్పటికీ ఈరోజు ఆ భూ నిర్వసితులకు మేము పట్టాలు ఇచ్చాము. ఆ పట్టాల ద్వారా వాళ్ళ భూమిపై వాళ్ళకు హక్కులు వచ్చేలాగా చేశాము. ఇంతకుముందు ఆ హక్కు లేకపోవడం వల్ల భయంతో బతికే వాళ్ళు ఇప్పుడు ఆ హక్కులు ఇవ్వడం ద్వారా వాళ్ళకు సొంతంగా వాళ్ళ గుర్తింపు ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేశాం. దాంతోపాటు రాజకీయాలు ఇవన్నీ కూడా కొంత చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. ప్రతిపక్షాలు ఇటు కేటీఆర్ మాత్రం మతి భ్రమించి మాట్లాడుతున్నారు, కావాలని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పెద్ద కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేమీ లేదంటూ కూడా కేకే మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నేత స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కెనపా మసువంతో సతీష్ దిశ టీవీ హైదరాబాద్.